ఇప్పుడు మనకి 8థ్ క్లాస్‌లో 11థ్ లెసన్. ఇదే లాస్ట్ లెసన్ అనమాట. మనకి అనారోగ్యం ఎందుకు కలుగుతుంది? అసలు అనారోగ్యం అంటే ఏంటి? ఆరోగ్యం అంటే ఏంటి? అనారోగ్యానికి గల కారణాలేంటి? ఇవన్నీ మనం ఈ లెసన్‌లో ఇన్ డీటెయిల్‌గా చూస్తామనమాట. ఓకేనా? అసలు అనారోగ్యం అనే దానికి ఒక డెఫినిషన్ ఏంటి? ఆరోగ్యం అనే దానికి డెఫినిషన్ ఏంటి? అని మనం ఫర్దర్‌గా ఈ లెసన్‌లో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప వర్షాకాలం రాగానే పంచాయతీ వారు ఒక నోటీస్ బోర్డ్ లాగా పెడతారు. కాచి చల్లార్చిన నీటినే తాగండి, బహిరంగ మలమూత్ర విసర్జన చేయకండి, టాయిలెట్స్‌ని యూజ్ చేయండి, వేడి వేడి ఆహారాన్నే తినండి. లేదంటే మళ్ళీ ఇంకొకటేంటంటే ఈగలు, దోమలు ఫుడ్ వాలకుండా చూసుకోండి, దోమలు కుట్టకుండా దోమతెరలను ఉపయోగించండి. లేదంటే అన్నం బిఫోర్ ఫుడ్ అంటే అన్నం తినే ముందు, ఆహారం తీసుకునే ముందు గానీ, టాయిలెట్‌కి వెళ్ళిన తర్వాత గానీ హ్యాండ్స్ అనేవి క్లీన్‌గా వాష్ చేసుకోండి. ఇట్లాంటివన్నీ మనకి ప్రచారంగా నోటీస్ బోర్డులో పెట్టడం గానీ, లేదంటే ఊర్లో గోడల మీద రాయించడం గానీ, ఇవన్నీ మనం చూస్తా ఉంటాం. సో, ఎందుకు ఇవన్నీ రాపిస్తున్నారు ఏంటి అనేదంటే అవేర్‌నెస్ కోసం. వాటి వల్ల ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈగలు, దోమల వాలిన అన్నం తిన్నామంటే మనం అనారోగ్యం బారిన పడతాం. చల్లటి నీళ్ళు తాగినామంటే వేడి చేయడం వల్ల దానిలో ఉండే క్రిములు చనిపోతాయి. వేడి చేయకముందు తాగితే ఆ సూక్ష్మజీవులు మనలోకి ప్రవేశించే ఛాన్స్ ఉండి మనం అనారోగ్యం బారిన పడే ఛాన్స్ ఉంది. అన్నం తినేదానికి ముందు ఏదైనా ఆహారం తీసుకునే దానికి ముందు హ్యాండ్స్ వాష్ ఎందుకు చేసుకోవాలి అంటే హ్యాండ్స్ వాష్ చేసుకోకపోతే మన చేతులకు ఉండే క్రిములు అనేది ఫుడ్ ద్వారా మన లోపలికి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సో దానివల్ల మనకి అనారోగ్యం కలుగుతుంది. దోమతెరలు ఉపయోగించకపోవడం వల్ల దోమలు మనల్ని కుట్టడం వల్ల దానివల్ల మనం అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే టాయిలెట్ తర్వాత కూడా హ్యాండ్స్ అనేది క్లీన్‌గా వాష్ చేసుకోవాలి. సో ఇవన్నీ మనం విలేజెస్‌లో గానీ, సిటీస్‌లో గానీ వర్షాకాలం సీజన్ ఎంటర్ కాగానే ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ఎందుకంటే అవేర్‌నెస్ కోసం. అనారోగ్యం బారిన పడకుండా. అసలు అనారోగ్యం అంటే ఏంటి అంటే బా ఆరోగ్యం అంటే ఏంటి అంటే బాగా ఉండడం అని చెప్పొచ్చు. ఆరోగ్యం ఏంటి అంటే బాగా ఉండడం. బాగా ఉండడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని ఎవరైనా పలకరిస్తున్నప్పుడు ఆరోగ్యం బాగుందా అని అంటాం. లేదంటే మా నాయనమ్మ అనారోగ్యం బాగాలైంది, తను హాస్పిటలైజ్డ్ అయింది అనేసి ఇలాంటివన్నీ మనం చెప్తా ఉంటాం కదా. సో అట్లనే ఏంటి అంటే ఆరోగ్యం అంటే బాగా ఉండడం, తన పని తాను చేసుకుంటూ ఫిజికల్‌గా, మెంటల్‌గా, సోషల్‌గా మంచిగా ఉండడం. ఓకేనా? ఇవన్నీ బాగా ఉండడం అని చెప్పొచ్చు. అసలు ఆరోగ్యానికి డెఫినేషన్ ఏంటి అంటే ప్రాపర్ డెఫినేషన్ ఏంటి అంటే ఫిజికల్‌గా, మెంటల్‌గా, సోషల్‌గా అంటే మానసికంగా, సామాజికంగా, శారీరకంగా. మానసికంగా, శారీరకంగా, సామాజికంగా. సామాజికంగా బాగా ఉండడమే మనకి ఆరోగ్యం. బాగా ఉండడమే ఆరోగ్యం అని చెప్పవచ్చు. ఈ మూడిట్లో ఏ సమతుల్యత దెబ్బతీసినా, ఏ సమతుల్యత దెబ్బతిన్నా కూడా మనం అనారోగ్యం పాలవుతాం. ఓకేనా? ఆరోగ్యం అంటే ఏంటి అంటే శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, సమతుల్యంగా ఉండడం. అంటే సమతా స్థితిలో వెళ్ళిపోవడం అనమాట. ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా. ఓకేనా? ఇలా అనమాట. దీన్నే మనం ఆరోగ్యం అని చెప్పవచ్చు. ఈ ఆరోగ్యం అనేది మన చేతుల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడం వల్లనే ఆరోగ్యంగా ఉంటామంటే అది రీజన్. ఇంకొకటి వచ్చేసి మానసికంగా మెంటల్ ప్రెషర్, మెంటల్ స్ట్రెస్ ఇవన్నీ సమతుల్యత దెబ్బతిన్నా కూడా మనకి అనారోగ్యం కారణాలు అవుతుంది. సామాజికంగా అంటే ఇప్పుడు వరదలు రావడం అది మన 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 ఓన్గా ప్రాబ్లం అయితే కాదు. సో సామాజిక తుఫాన్లు రావడం కావచ్చు, ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు. ఇప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు మన ఆరోగ్య సమతుల్యత దెబ్బతింటుంది. అది మన మన రీజన్ అయితే కాదు కదా.
ఇంకొకటి వచ్చేసి ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్లే కావచ్చు, సునామీలే కావచ్చు, ఇంకేమైనా వాల్కనోస్ ఎరప్షన్ కావచ్చు. ఇలాంటివన్నీ కలిపి మనం సామాజికంగా జరిగే పరిస్థితులు అనవచ్చు. శారీరకంగా అంటే మనం సరైన ఫుడ్ తీసుకోవడం, ఇది మన చేతుల్లో ఉంటుంది శారీరకంగా. మానసికంగా కూడా హెల్దీగా ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నట్టు, సామాజికంగా కూడా సమతుల్యత ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నట్టు. ఈ మూడిట్లో దేనిలో సమతుల్యత దెబ్బతిన్నా కూడా మనం అనారోగ్యం పాలవుతాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తుఫాన్లు వచ్చినాయి, మనకి నీటి కాలుష్యం బాగా పెరిగిపోతుంది. దానివల్ల మనకి నీటి కాలుష్యం వల్ల డయేరియా వచ్చే ఛాన్స్ ఉంది. డయేరియా. ఓకేనా? ఇది మనకు సంబంధం లేని రీజన్. తుఫాను వల్ల నీటి కాలుష్యం జరిగింది అంటే శారీరకంగా సమతుల్యతంగా ఉండడమే ఆరోగ్యం అని మనం అనుకుంటున్నాం ఇప్పటి వరకు. కానీ కాదు, శారీరకంగా, మానసికంగా, సామాజికంగా కూడా వెల్బీయింగ్గా ఉండాలన్నమాట. దాన్నే మనం ఆరోగ్యంగా చెప్పుకోవచ్చు. ఈ మూడిట్లో ఏది సమతుల్యత దెబ్బతిన్నా కూడా మనకు అనారోగ్యం కలగడం జరుగుతుంది. ఓకేనా? వ్యాధి రావడానికి కారణాలు ఏంటి అంటే వ్యక్తిగత కావచ్చు, వ్యాధి కాదు, అనారోగ్యం, వ్యక్తిగత మరియు సామాజిక సమస్యలు. వ్యక్తిగత అంటే మనం సరైన ఫుడ్ తీసుకోలేకపోవడం వల్ల అనారోగ్యాన్ని బారిన పడితే అది మనకి వ్యక్తిగత కారణం అవుతుంది. ఓకేనా? అంటే మనం మానసికంగా వెల్బీయింగ్గా లేకపోయినా, అంటే మనం పని చేసే శక్తి మనకు ఉండాలి. ఏదైనా వర్క్ చేసుకునే సామర్థ్యం మనలో ఉండి పని చేసుకొని డబ్బు సంపాదించి సరైన ఫుడ్ తినగలిగే స్టేజ్లో మనం ఉండాలన్నమాట. మానసికంగా హెల్దీగా ఉంటేనే మనం పని చేసుకునేంత శక్తిని కలిగి ఉంటాం. సో మానసికంగా అనేది మనకి శారీరకంగా మానసిక ఆరోగ్యానికి అవినాభావ సంబంధం అని చెప్పవచ్చు. ఇంకా సామాజిక సమస్యలు అంటే ఇప్పుడు మనకి చెత్త పేరుకుపోతుంది, ఆ చెత్తని తీసేవాళ్ళు లేరు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సిటీలో అంటే ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తాం. దాన్ని ఎర్లీ మార్నింగ్ వచ్చి జిహెచ్ఎంసీ వాళ్ళు తీసుకెళ్ళిపోవడం కానీ, లేదంటే క్లీన్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. సో అలాగా జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి మనకి చెత్త తీసుకెళ్ళకపోతే ఏమవుతుంది అంటే ఆ చెత్త వల్ల ఆ చుట్టుపక్కల వాళ్ళు ఆ చెత్త కుళ్ళిపోయి అందులో సూక్ష్మ క్రిములు, బ్యాడ్ స్మెల్ రావడం, మైక్రో ఆర్గానిజమ్స్ ఫామ్ అవడం, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వ్యాధి బారిన పడడం జరుగుతుంది. సో అది మనకు సంబంధం లేదు, సామాజికంగా జరిగే ఒక వర్క్ అనమాట అది. ఆ జిహెచ్ఎంసీ వాళ్ళు చెత్త తీసేయకపోవడం వల్ల మనం వ్యాధి బారిన పడదు, అది సామాజిక సమస్య అవుతుంది. ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, సునామీల వల్ల కావచ్చు, వాటెవర్ ఇట్, ప్రకృతి వైపరీత్యాల వల్ల కావచ్చు, లేదంటే జిహెచ్ఎంసీ వాళ్ళు చెత్త తీసేయకపోవడం వల్ల కావచ్చు, ఇట్లాంటివన్నీ మనకి సామాజిక సమస్యల కింద వస్తాయన్నమాట. ఓకేనా? వ్యక్తిగత మరియు సామాజిక సమస్యలు. సామాజిక సమానత్వం, సామరస్యం వ్యక్తిగత ఆరోగ్యానికి చాలా అవసరం అన్నమాట. ఓకేనా? వ్యక్తిగత ఆరోగ్యానికి మంచి ఉపాధితో సంబంధం ముడిపడి ఉంటుంది. చెప్పాను కదా ఆల్రెడీ, మానసికంగా హెల్దీగా ఉండాలి, వెల్బీయింగ్గా ఉండాలి, జాబ్ చేసే కెపాసిటీ, లేదంటే ఏదైనా వర్క్, నాట్ ఓన్లీ జాబ్, మనం పని చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండి డబ్బు సంపాదించి మంచి ఫుడ్ తీసుకోవడమే మనకి శారీరకంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఓకేనా? మానసిక ఆరోగ్యం అనేది శారీరక ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. మానసికంగా హెల్దీగా ఉంటేనే మనం శారీరకంగా కష్టపడి అంత కెపాసిటీ మనకి వస్తుందన్నమాట. ఓకేనా? ఆరోగ్యంగా ఉండడానికి వ్యాధి రహిత స్థితికి గల కారణాలు ఏంటి అంటే, ఆరోగ్యంగా ఉన్నంత మాత్రాన వ్యాధులేమీ లేనట్టు కాదు, వ్యాధులేమీ లేనంత మాత్రాన ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు. కొంతమంది ఎంత ఆరోగ్యంగా ఉన్నా కూడా వాళ్ళకి వ్యాధి ఏమీ లేకపోయినా కూడా నీరసంగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నాట్యం చేయగలిగే వ్యక్తి తన శరీరాన్ని ఎటు పడితే అటు మలిచి, లేదంటే క్రీడలు ఆడే వ్యక్తి తనకు తగ్గట్టుగా బాడీ మౌల్డ్ చేసుకొని, లేదంటే
పాట పాడే వ్యక్తి ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకోగలిగే శక్తిని కలిగి ఉండాలి. సో దాన్ని మనం వ్యాధిరహిత స్థితి అని చెప్పవచ్చు. కొంతమంది ఏం వ్యాధి లేకపోయినా కూడా ఎప్పుడూ నీరసంగా ఉండడం జరుగుతుంది. సో అలాగనమాట. ఆరోగ్యంగా ఉండడానికి వ్యాధిరహిత స్థితి. అసలు వ్యాధి అంటే ఏంటి అంటే, వ్యాధి గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, అనారోగ్యం శారీరకంగా, మానసికంగా, సామాజికంగా ఆరోగ్యంగా లేకపోవడమే వ్యాధి అన్నమాట. ఆరోగ్యంగా ఉన్నంత మాత్రాన వ్యాధిరహిత స్థితి అని మనం చెప్పలేము. సో ఎందుకంటే వ్యాధి మీన్స్ శారీరక, మానసిక, సామాజికంగా అనుకూలంగా ఉండకపోవడమే. ఓకేనా? ఇలా అనుకూలంగా లేనప్పుడు అనుకూలంగా లేదు అంటే మనం శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, మనకి అనుకూలంగా లేవు మనం, అంటే పాజిటివ్గా లేదు, ఏదో ఒక తేడా అయితే కనిపిస్తుంది. ఏదర్ బాడీ పరంగా కావచ్చు, మెంటల్గా కావచ్చు, సోషల్గా కావచ్చు. దాన్నే మనం వ్యాధి అని చెప్పవచ్చు. ఓకేనా? దాన్ని ఖచ్చితంగా వ్యాధి అని చెప్పొచ్చు అంటే కొంతమంది ఏ వ్యాధి లేకపోయినా కూడా నీరసంగా ఉండడం జరుగుతుంది. ఓకేనా? మనం మళ్ళీ ఇంకా వ్యాధుల గురించి మాట్లాడుకున్నట్లయితే కొంతమంది రీజన్ తెలియకుండానే ఈ వ్యాధి ఎందుకు వచ్చింది అనేసి మనం అనేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ విరోచనాలు అవుతున్నాయి అనుకో, విరోచనాలకు కారణం డయేరియా అని మనం అనేస్తాం. డయేరియా వల్ల విరోచనాలు వస్తున్నాయి అనేసి. కానీ ఆ రీజన్ ఏదైనా కావచ్చు. మనకి పడని ఫుడ్ ఏదైనా తిన్నప్పుడు వామిటింగ్స్ కానీ, మోషన్స్ కానీ అవుతూ ఉంటాయి. లేదంటే ఇంకా వాట్ ఎవర్ ఇట్ వేరియస్ రీజన్స్ ఉన్నాయి మోషన్స్ అవడానికి. కాకపోతే మోషన్స్ అవుతున్నాయి అంటే ఆ డయేరియా వల్ల మోషన్స్ అవుతున్నాయి, ఇది ఒకటి మనం రీజన్ లాగా చెప్పేస్తాం అనమాట. ఇలా మనకి మనం నిర్ధారించుకోవడం కరెక్ట్ కాదనమాట. ఓకేనా? మనకి ఇంకా స్వల్పకాలిక వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు అని ఇవ్వడం జరిగింది. స్వల్పకాలిక వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు. ఇప్పుడు స్వల్పకాలిక వ్యాధులు అనేది చూసినట్లయితే స్వల్పకాలిక వ్యాధులు అంటే వ్యాధి తీవ్రత చాలా తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్, జలుబు అయిందనుకోండి, వాటి వ్యాధి తీవ్రత అనేది మనకి చాలా తక్కువ రోజులు ఉంటుంది. కామన్ కోల్డ్ తీసుకుందాం ఎగ్జాంపుల్. కామన్ కోల్డ్ దీన్ని స్వల్పకాలిక వ్యాధి అని చెప్పొచ్చు. తక్కువ కాలం ఉంటుంది, ఒక్కొక్కసారి ఎక్కువ ఎఫెక్ట్ కూడా చూపించచ్చు. దానివల్ల వచ్చే వ్యాధి లక్షణాలు ఎక్కువగా చూపించచ్చు, కానీ తక్కువ కాలం మాత్రమే ఈ వ్యాధి అనేది ఉండడం జరుగుతుంది. దీనివల్ల వచ్చే సిమ్టమ్స్ అనేవి మనకి ఇబ్బందికరంగా ఉండవచ్చు, కానీ తక్కువ కాలంలో వెళ్ళిపోతుంది. దీర్ఘకాలిక వ్యాధులు, వీటినే మనం ఇంగ్లీష్లో స్వల్పకాలిక వ్యాధుల్ని అక్యూట్ డిసీజ్ అంటారు. అక్యూట్ డిసీజ్. ఓకేనా? దీర్ఘకాలిక వ్యాధులు వచ్చేసి ఇవి మనకి సోకిందంటే కొన్ని సంవత్సరాల వరకు కంటిన్యూ అవ్వడం కానీ, లేదంటే జీవితాంతం కానీ దీనివల్ల మనం బాధపడడం జరుగుతుంది. ఓకేనా? జీవితాంతం మరణం వరకు, అంటే దీనివల్ల డెత్ లీడ్ అయ్యే వరకు ఈ వ్యాధి కొనసాగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫైలేరియా, బోధకాళ్ళు అంటాం కదా, బోధకాళ్ళు ఇది మనకి వన్స్ వచ్చింది అంటే లైఫ్ లాంగ్ మనం చచ్చిపోయే వరకు ఈ వ్యాధి అనేది తగ్గడం జరగదు. సో ఇట్లాంటి వాటిని మనం దీర్ఘకాలిక వ్యాధులు అంటాం. వీటిని ఇంగ్లీష్లో వచ్చేసి క్రోనిక్ డిసీజెస్ అని అంటాం. క్రోనిక్ డిసీజ్. ఇవేమో అక్యూట్ డిసీజ్, తక్కువ టైం ఉంటాయి. వీటి సిమ్టమ్స్ మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఇది తక్కువ టైంలో వెళ్ళిపోతుంది అనమాట. కామన్ కోల్డ్ లాంటివి. ఓకేనా? దీర్ఘకాలిక వ్యాధులు వచ్చేసి ఇవి లైఫ్ టైమ్, త్రూఅవుట్ లైఫ్, అంటే మనం చనిపోయేంత వరకు ఈ వ్యాధి అనేది తగ్గడం జరగదు. డెత్ లీడ్ అవుతుంది ఈ వ్యాధుల వల్ల. దీన్ని మనం క్రోనిక్ డిసీజెస్ అని అంటాం అన్నమాట.
ఇంకా మనకి స్వల్పకాలిక వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధుల వల్ల జరిగే నష్టాలు ఏంటి అని చూసుకున్నట్లయితే, స్వల్పకాలిక వ్యాధులు స్వల్పకాలిక వ్యాధులు కామన్ కోల్డ్, మనకి జలుబు వచ్చింది అనుకోండి, దీనివల్ల పెద్ద నష్టం ఏమీ జరగదు. అంటే మనం శరీర బరువును కోల్పోవడం కావచ్చు, లేదంటే ఇంకేదైనా ఇంకేముంటాయి, శరీర బరువును కోల్పోవడం కావచ్చు, లేదంటే హెయిర్ లాస్ అవ్వడం కావచ్చు, ఇట్లాంటివన్నీ మనం అనారోగ్యం బారిన పడినప్పుడు కొన్ని కొన్ని పెద్ద పెద్ద డిసీజెస్ వచ్చినప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా సిమ్టమ్స్. సో లైక్ అలాగా కామన్ కోల్డ్ వచ్చినప్పుడు ఎటువంటి మనకి చేంజెస్ అనేవి జరగదు, కొంచెం నీరసం అనిపిస్తుంది, అంతకు మించి ఏమీ పెద్ద నష్టం అనేది జరగదు. అదే మనకి దీర్ఘకాలిక వ్యాధులు చూసుకున్నట్లయితే, దీర్ఘకాలిక వ్యాధుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబర్క్యులోసిస్ తీసుకుందాం. దీర్ఘకాలిక వ్యాధుల్లో ట్యూబర్క్యులోసిస్ వ్యాధి, టీబీ అంటాం కదా. ఈ టీబీ వల్ల మనకి ట్యూబర్క్యులోసిస్ వ్యాధి, టీబీ వల్ల మనకి ఏంటి అంటే శరీరంలో అనేక మార్పులు జరగడం జరుగుతుంది. అంటే శరీర బరువును కోల్పోతాము, నీరసం అయిపోతాము, ఏ పనులు మనం సక్రమంగా చేసుకోలేము. ఇది కొన్ని సంవత్సరాల వరకు కంటిన్యూ అవుతుంది, అంటే డెత్ లీడ్ అయ్యే వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుందని చెప్పడం జరుగుతుంది. ఇది మనం దీన్ని తగ్గించడానికి మెడిసిన్ ఉంది, కానీ పూర్తిగా మాత్రం నయం అయిపోదు కొంతమందిలో. ఎందుకంటే వాళ్ళ అసంక్రామిత వ్యవస్థను బట్టి కొంతమంది బాగా హెల్దీ ఫుడ్ తీసుకొని చాలా హెల్దీ డైట్లో మెయింటైన్ అయ్యి వ్యాయామం అట్లాంటివి చేస్తే మాత్రం ఇది తగ్గించుకోవచ్చు. లేదంటే ఫుడ్ సరిగ్గా తీసుకోకుండా అలానే మెడిసిన్ వాడుతూ ఉంటే మాత్రం ఇది తగ్గదు. కానీ చాలా ఇయర్స్ వరకు అయితే దీని సిమ్టమ్స్ మనకు ఉంటాయి. శరీర బరువును కోల్పోవడం మెయిన్ రీజన్ ఏంటంటే ఈ టీబీ వల్ల జరుగుతుంది. మెయిన్ కాజ్ ట్యూబర్క్యులోసిస్లో మనం ఎట్లా రికగ్నైజ్ చేయొచ్చు అంటే ఫ్రీక్వెంట్గా దగ్గుతూనే ఉంటారు. అంటే విత్ ఇన్ డేస్లోనే మనం వాళ్ళ శరీర బరువులో వ్యత్యాసం గమనించవచ్చు. సో ఇట్లాంటివి మనకి దీర్ఘకాలిక వ్యాధుల వల్ల నష్టాలు జరుగుతాయి. స్వల్పకాలిక వ్యాధుల వల్ల చెప్పుకునేంత చేంజెస్ బాడీలో అయితే రావు. దీర్ఘకాలిక వ్యాధుల వల్ల మనకి బాడీలో చేంజెస్ అనేవి మనం చెప్పుకోగలిగేంత వస్తాయని దీని మీనింగ్ అనమాట. ఓకేనా. ఇంకా వచ్చేసి మనకి వ్యాధి కారకాల గురించి మాట్లాడుకుందాం. వ్యాధి కారకాలు అంటే వ్యాధిని కలిగించేవి. అంటే మనం వ్యాధి బారిన దేని వల్ల అయితే మనం వ్యాధి బారిన పడతామో అవి వ్యాధి కారకాలుగా చెప్పవచ్చు. వేరియస్ వ్యాధి కారకాలు అనేవి మనం ఈ లెసన్లో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పాపకి మోషన్స్ అవుతున్నాయి. దీనివల్ల రీజన్ వైరస్ సంక్రమించింది వైరస్ వల్ల అనుకుందాం. ఆ వైరస్ అనేది ఏంటి అంటే ఒక వ్యాధి కారకం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి విరోచనాలు వైరస్ వల్ల వచ్చాయి, విరోచనాలు వైరస్ వల్ల సంక్రమించాయి. అంటే ఈ వైరస్ అనేది మనకి వ్యాధి కలిగిస్తుంది. సో దీన్నే మనం వ్యాధి కారకం అని చెప్తాం. వ్యాధిని వైరస్ అనేది ఇక్కడ మనకి విరోచనాలు కలిగిస్తుంది కాబట్టి దీన్నే మనం ఇక్కడ వ్యాధి కారకం కింద చెప్పుకుంటాం అన్నమాట. ఈ ఒక పాపకి మోషన్స్ అయినాయి, ఎట్లా చెప్పగలుగుతాం అంటే వైరస్ వల్ల మోషన్స్ అవుతున్నాయని చెప్పవచ్చు. ఓకేనా. అసలు ఆ వైరస్ ఎందుకు సోకింది అంటే త్రాగునీటి వల్ల, కలుషితమైన వాటర్ వల్ల ఆమెకి వచ్చింది. అదే ఏరియాలో చాలామంది పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళందరికీ వైరస్ ఎందుకు రాలేదు, అందరికీ మోషన్స్ ఎందుకు కాలేదు, ఒకళ్ళిద్దరికి మాత్రమే ఎందుకు అవుతున్నాయి విరోచనాలు అని చూసినట్లయితే ఆ పాప బలహీనంగా ఉంది, పౌష్టికాహారం తీసుకోలేదు. పౌష్టికాహారం ఎందుకు తీసుకోలేదు అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని చెప్పొచ్చు. అంటే అన్ని రీజన్స్ ఒకదాని తర్వాత ముడిపడి ఉన్నాయన్నమాట. ఫ్యామిలీ రీజన్, ఎకనామిక్ రీజన్ కావచ్చు, ఎకనామిక్ కండిషన్ సరిగ్గా లేకపోవడం కావచ్చు, లేదంటే అక్కడున్న అధికారులు సరైన నీరు అందించకపోవడం కావచ్చు. అది సామాజిక రీజన్. వాళ్ళ పేరెంట్స్ యొక్క ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ బాగాలేకపోవడం అనేది వాళ్ళ పర్సనల్.
సో అదే ఇందులో ఇంక్లూడ్ అయ్యింది ఏంటంటే ఫిజికల్, మెంటల్, సోషల్ వెల్బీయింగ్ అనేది కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యింది. సో దానికే మనం వ్యాధి అని చెప్తామని అని అనుకున్నాం కదా ఆల్రెడీ ప్రీవియస్గా. వ్యాధి ఎందుకు కలుగుతుందంటే ఫిజికల్గా, మెంటల్గా, సోషల్గా వెల్బీయింగ్గా లేకపోతే వ్యాధి కలుగుతుంది. ఆ పాప పౌష్టికాహారం లభించకపోవడం, తినకపోవడం వాళ్ళ పేరెంట్స్ యొక్క ఎకనామిక్ కండిషన్ కావచ్చు, అది వాళ్ళ పర్సనల్. శారీరక, మానసిక. శారీరకంగా సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు ఏ వర్క్ చేయలేకపోవడం వల్ల ఆ పాపకి పౌష్టికాహారం అనేది అందించలేదు, అది ఒక రీజన్. అయితే ఇంకా సామాజిక రీజన్ ఏంటి అయి ఉండొచ్చు, ఆ ఏరియాలో వాటర్ పొల్యూషన్ ఎక్కువగా ఉంది, అధికారులు సరిగ్గా పట్టించుకోలేదు, అది సామాజికంగా రీజన్ కావచ్చు. సో ఇలా అన్నమాట. ఇంకొచ్చేసి మనకి వేరే రీజన్ ఏంటి అంటే జన్యు సంబంధ ఇష్యూస్ కావచ్చు, జన్యు సంబంధ ప్రాబ్లమ్స్ కావచ్చు, జన్యు సంబంధమైనవి. ఆ పాపకి జన్యు సంబంధమైన ఏమైనా వ్యాధికారకాలు ఉన్నట్లయితే, దానికి తోడు వైరస్ చేరినట్లయితే మోషన్స్ అయ్యేదానికి ఛాన్స్ ఉన్నాయి. అంతేగాని వైరస్ లేకుండా ఓన్లీ జన్యు సంబంధ కారకాల వల్ల మోషన్స్ అనేవి కారకం కాదు. సో దీనికి తోడు వైరస్ యాడ్ అయితే, జన్యు సంబంధమైన కారకాలతో పాటు వైరస్ యాడ్ అయితే మనకి విరోచనాలు అయ్యే ఛాన్స్ ఉంది. ఓన్లీ వైరస్ లేకుండా అయితే మాత్రం విరోచనాలు అనేవి అయ్యే ఛాన్స్ లేదు. ఇంకొక రీజన్ వచ్చేసి మనకి ఆ ప్లేస్లో ఉన్న అధికారుల వల్ల, ఇవన్నీ చూసాం కదా. ఫ్యామిలీ కండిషన్ వచ్చేసి వాళ్ళ పౌష్టికాహారం తీసుకోలేకపోవడం ఒక రీజన్. పౌష్టికాహారం మా పాపకు పేరెంట్స్ అందించట్లేదు, ఇది ఒక రీజన్. ఆ ప్రాంతంలో అధికారులు సరైన తాగునీటిని అందించలేకపోవడం, ఇది రెండో రీజన్. జన్యు సంబంధమైన ఇష్యూస్ కావచ్చు, జన్యు సంబంధ ప్రాబ్లమ్స్, ఇవి 3 టైప్స్. ఓకేనా. దీనికి కారణాలు ఏంటి, సత్వరం కావచ్చు, సత్వర కారకాలు కావచ్చు, దోహద కారకాలు కావచ్చు అన్నమాట. వెంటనే సాల్వ్ అయ్యేవి కావచ్చు, కొంచెం టైం పట్టేవి కావచ్చు. వీటికి రెమెడీస్ అనేవి వ్యాధిని తగ్గించడానికి. ఓకేనా. ఇంకొచ్చేసి మనం నెక్స్ట్ సాంక్రమిక వ్యాధులు, అసాంక్రమిక వ్యాధులను చూద్దాం. సాంక్రమిక వ్యాధులు అంటే ఇన్ఫెక్షియస్ డిసీజ్. అంటే ఇవి ఒకరి నుంచి ఒకరికి వ్యాపించేవి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కామన్ కోల్డ్ ఉందనుకోండి, మనం ఇట్లా తుమ్ముతున్నప్పుడు తుంపర్లు పడి మన నుంచి కోల్డ్ వేరే వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలా అనమాట. మళ్ళీ అమ్మవారు స్మాల్ పాక్స్ లాంటివి ఒకరి నుంచి ఒకరికి వచ్చే ఛాన్స్ ఉంది, స్మాల్ పాక్స్. ఓకేనా. స్మాల్ పాక్స్ కావచ్చు, ఇట్లాంటివి ఒకరి నుంచి ఒకరికి వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకొచ్చేసి సెక్సువల్ డిసీజెస్ వస్తే HIV, ఎయిడ్స్, గనేరియా, సిఫిలిస్, ఇవన్నీ మనకి సెక్సువల్గా సాంక్రమిక వ్యాధులు, సెక్సువల్ ఇన్ఫెక్షన్స్ డిసీజ్ అంటాం వీటిని మనం. అంటే సాంక్రమిక వ్యాధులు అంటే మనకి HIV వచ్చేసి ఫిజికల్గా ఇట్లా చేతులు కలపడం కానీ, వాళ్ళు వాడిన వస్తువులు మనం వాడడం వల్ల కానీ, ఇట్లాంటి వాటి వల్ల కలిసి భోజనం చేయడం వల్ల కానీ, ఇట్లాంటి వాటి వల్ల HIV అనేది రాదు. ఓకేనా. HIV ఎలా వ్యాపిస్తుంది అంటే రక్తం ద్వారా. HIV రక్త మార్పిడి. HIV ఉన్న వ్యాధి ఉన్న వ్యక్తి నుంచి వేరే వ్యక్తికి, హెల్దీగా ఉన్న వ్యక్తికి రక్త మార్పిడి జరిగితే మాత్రం వస్తుంది. తల్లి నుండి బిడ్డకి ఎలా సంక్రమించవచ్చు అంటే గర్భంలో ఉన్నప్పుడు కానీ, లేదంటే బయటకు వచ్చినాక పాల ద్వారా కానీ వ్యాపించే ఛాన్సులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఇలా సంక్రమించకుండా మందులు మాత్రం అందుబాటులో ఉన్నాయి. మందులు
అందుబాటులో ఉన్నాయి. ఒక ఎయిడ్స్ వచ్చిన, హెచ్ఐవి సోకిన తల్లి నుంచి బిడ్డకి హెచ్ఐవి అనేది సంక్రమించకుండా మందులు మనకు అందుబాటులో ఉన్నాయి. మ్యాక్సిమం ఇప్పుడు ఇది ఛాన్స్ లేదు, ఇలా వ్యాపించే ఛాన్స్ లేదు, ఎందుకంటే మందులు మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ రక్త మార్పిడి ద్వారా మాత్రం కంపల్సరీ హెచ్ఐవి అనేది సోకడం జరుగుతుంది. అన్ని వ్యాధులు మనకి ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి వ్యాపిస్తాయా అంటే లేదు. కొన్ని మాత్రమే ఒక వ్యక్తి నుంచి వేరే వ్యక్తికి కరచాలనం ద్వారా కానీ లేదంటే సెక్సువల్ కాంటాక్ట్ వల్ల కానీ ఇలా వ్యాపించడం జరుగుతుంది. అలా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాపించే వ్యాధిని సాంక్రమిక వ్యాధులు అని అంటాం, లేదంటే ఇన్ఫెక్షియస్ డిసీజ్ అని అంటాం. అంటే ఇన్ఫెక్ట్ అవుతాయి ఒకరి నుంచి ఒకరికి. ఇంకా నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ వచ్చేసి, అసాంక్రమిక వ్యాధులు వచ్చేసి వీటి కారకం అనే వ్యాధి కలిగించే కారకం అనేది అంతర్భాగంగా ఉంటుంది, అంతర్గతంగా మనలో ఉంటుంది. అది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్మాల్ పాక్స్ ఉందనుకున్న, అది ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటుంది. వ్యాధి కారకం అనేది బహిర్గతం అవుతుంది. సో అలాగే ఇది అసంక్రామిక వ్యాధుల్లో వచ్చేసి, నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్లో వచ్చేసి ఒకరి నుంచి ఒకరికి వ్యాపించదు, ఎందుకంటే దాని వ్యాధి కలిగించే కారకం అంతర్గతంగా మనలోనే ఉంటుంది అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి క్యాన్సర్ తీసుకోవచ్చు. క్యాన్సర్ అనేది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించదు. జన్యుపరమైన వ్యాధులు ఏవైనా కానీ జన్యుపరమైన వ్యాధులు ఏవైనా కావచ్చు, అవి మాత్రం ఒకరి నుంచి ఒకరికి వ్యాపించవు. ఓకేనా? ఇంకొచ్చేసి మనకి పూర్వం ఏంటి అంటే పెప్టిక్ అల్సర్స్, జీర్ణాశయ అల్సర్లు వచ్చేసి, పెప్టిక్ అల్సర్స్ వచ్చేసి వీటికి రీజన్ ఏంటి అనుకున్నారంటే ఆమ్లత్వం, ఎసిడిటీ అని అనుకున్నారు. ఎసిడిటీ ఆమ్లత్వం వల్ల మనకి ఈ అల్సర్స్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఏదైనా మెంటల్ ప్రెషర్ కానీ, ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం కానీ, లేదంటే ఫుడ్లో లోపాలు ఉండడం కానీ, ఎసిడిటీ ఉన్న ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల కానీ, లేట్ ఫుడ్ తినడం వల్ల కానీ, లేట్ నైట్ ఫుడ్ తీసుకోవడం వల్ల కానీ, లేదంటే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల ఆ యాసిడ్ అనేది పేగులకి ఎఫెక్ట్ చూపడం వల్ల కానీ, వీటన్నిటి వల్ల మనకి ఎసిడిటీ వస్తుంది అని మనం అప్పట్లో అనుకున్నాం. ఓకేనా? కానీ దీనికి రీజన్ ఇది కాదు అనేది మనకి ఇద్దరు శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా నిరూపించారనమాట. వాళ్ళే మనకు మార్షల్ మరియు వారెన్ అనే శాస్త్రవేత్తలు జీర్ణాశయ అల్సర్స్కి కారణం హెలికోబాక్టర్ పైలోరీ అనేది అనే సూక్ష్మజీవి మన జీర్ణాశయ అల్సర్స్కి రీజన్ అనేసి మార్షల్ మరియు వారెన్ అనే శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. వీరిద్దరు ఏంటంటే ఆస్ట్రేలియాకి చెందిన శాస్త్రవేత్తలు. ఆస్ట్రేలియాకి చెందిన వారు. ఓకేనా? హెలికోబాక్టర్ పైలోరీ అనేది వీళ్ళు దీనికి రీజన్ అని కనుగొనడం జరిగింది. వారెన్ అనేవారు ఈయన ఒక వ్యాధి నిర్ధారణ శాస్త్రవేత్త, అంటే ప్యాథాలజిస్ట్. ఆస్ట్రేలియాలో పెర్త్ ప్రాంతానికి చెందినవారు వీరు వారెన్. ఓకేనా? ఈ వారెన్ దీనికి రీజన్ మనకి హెలికోబాక్టర్ పైలోరీ అని తెలుసుకున్న తర్వాత మార్షల్ అనే శాస్త్రవేత్త వారెన్ పరిశోధనలపై ఆసక్తి కనబరిచి ఆ తర్వాత ఏం జరిగింది అంటే ఈ బ్యాక్టీరియాను పెంచడం, ఈ రకమైన బ్యాక్టీరియాని ప్రయోగశాలలో పెంచడం జరిగింది. వారెన్ గారు మార్షల్ ప్రయోగాలకి ఆసక్తుడై అసలు ఈ బ్యాక్టీరియా ఏంటి, మనం పెంచి చూద్దాం, దీని సిమ్టమ్స్ ఏంటి, దీని ఫీచర్స్ ఏంటి, దీని క్యారెక్టర్స్ ఏంటి, దీని ఫంక్షన్స్ ఏంటి, అవన్నీ తెలుసుకుందామనే ఇంట్రెస్ట్తో ఈయన
దీన్ని ల్యాబొరేటరీలో పెంచారు దీని గురించి అంతా తెలుసుకోవడానికి. సో అలాగే దీన్ని పెంచడం వల్ల దీని ఫంక్షన్స్, ఫీచర్స్, క్యారెక్టర్స్ అన్ని తెలియడం వల్ల దీనికి మెడిసిన్ కనుగొనగలిగారు అనమాట. ఈ ప్రయోగాల ద్వారా వీళ్ళు తెలుసుకుంది ఏంటి అంటే ఈ వ్యాధిని నయం చేయడానికి ఓన్లీ బ్యాక్టీరియాను చంపడం ఒక్కటే మార్గం. బ్యాక్టీరియాను చంపడం ద్వారా మాత్రమే ఈ వ్యాధిని నయం చేయవచ్చు. ఈ హెలికోబాక్టర్ పైలేరి అనే బ్యాక్టీరియాని చంపడం ద్వారా మాత్రమే అల్సర్స్ని మనం పెప్టిక్ అల్సర్స్ని క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ చంపడం ద్వారా మాత్రమే ఈ వ్యాధిని మనం నయం చేసుకోవచ్చు అనేది వీరు కనుగొన్నారు. దీనికి గాను వీరికి సూక్ష్మజీవనాశకం ద్వారా మాత్రం మొదటి దశలోనే యాంటీబయాటిక్ ఉపయోగించి దీన్ని మొదటి దశలోనే నాశనం చేయొచ్చు అని వీళ్ళు కనుగొన్నారు. ఈ పెప్టిక్ అల్సర్స్ అనేది బ్యాక్టీరియాను హెలికోబాక్టర్ పైలేరియా అనే బ్యాక్టీరియాను చంపడం ద్వారా మాత్రమే మనం ఈ వ్యాధిని నయం చేయొచ్చు. కానీ వ్యాధిని సంక్రమించిన మొదటి దశలోనే దీన్ని మనం చంపొచ్చు అని వీళ్ళు సూక్ష్మజీవి యాంటీబయాటిక్ ఒకటి కనుగొనడం జరిగింది. దీనికి కాను వీళ్ళకి ఏంటంటే 2005లో శరీర ధర్మశాస్త్రం మరియు వైద్య విభాగంలో నోబెల్ బహుమతి రావడం జరిగింది. శరీర ధర్మశాస్త్రం మరియు వైద్య విభాగంలో నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది, నోబెల్ బహుమతి. ఓకేనా, మార్షల్ మరియు వారెన్ గారికి నోబెల్ ప్రైజ్ వచ్చింది అనమాట. శరీర ధర్మశాస్త్రం అంటే ఫిజియాలజీ మరియు వైద్యం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ వ్యాధులు సోకితే మనం డాక్టర్ని కలవాలి ఏంటి అనేది మనకు ఒకటి ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక కామెర్ లాంటి వ్యాధి వచ్చింది, లేదంటే నీరసంగా ఉంది, లేదంటే ఇంకేదైనా హెడేక్గా ఉంది. ఈ 3 రీజన్స్లో నువ్వు ఏది సంక్రమించినప్పుడు డాక్టర్ వద్దకు వెళ్తావు అంటే కామన్ కోల్డ్ వచ్చినప్పుడు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. అది వైరస్ వల్ల వచ్చిన డిసీజ్ అనమాట. 1 వీక్లో తగ్గిపోతుంది. హెడేక్ అంటే నార్మల్గా అందరికీ వచ్చేది, వేరియస్ రీజన్స్, ఎక్కువగా చదువుకోవడం వల్ల చదువుకునే పిల్లల్లో మనకి ఇది కనిపిస్తుంది అట్లా. కానీ కామెర్లో వ్యాధి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఓకేనా, మనకి ఇక్కడ సాంక్రమిక వ్యాధులు, ఇన్ఫెక్షన్స్ డిసీజ్, వ్యాధి కారకాలు అంటే ఏంటంటే వ్యాధి కారకాలు వచ్చేసి మనకి బ్యాక్టీరియా కానీ, వైరస్ కావచ్చు, ప్రోటోజోవా కావచ్చు, శిలీంధ్ర వల్ల కావచ్చు. ఇప్పుడు వాటి వల్ల మనకి సంక్రమించే వ్యాధులు అనేవి ఏంటి అనేది చూస్తే వైరస్ వల్ల మనకి ఇన్ఫ్లుయెంజా, డెంగ్యూ ఫీవర్, ఎయిడ్స్ అనేవి వ్యాపించడం జరుగుతుంది. ఓకేనా, బ్యాక్టీరియా వల్ల వచ్చేసి మనకి టైఫాయిడ్, కలరా, ఆంథ్రాక్స్ మరియు క్షయ అంటే ట్యూబర్క్యులోసిస్, టీబీ వైరస్ అనమాట. ఓకేనా, శిలీంధ్రాల వల్ల మనకి కొన్ని రకాల చర్మ వ్యాధులు వ్యాపించడం జరుగుతుంది. ప్రోటోజోవా వల్ల మనకి మలేరియా మరియు కాలా అజార్ అనేది వ్యాపించడం జరుగుతుంది. ఇవి మనకి వ్యాధి కారకాలు, వాటి వల్ల వ్యాపించే వ్యాధులు అన్నమాట. ఈ వ్యాధి కారకాలు మనలోకి ప్రవేశించినప్పుడు వైరస్ వల్ల వచ్చే డిసీజులు, ఇన్ఫ్లుయెంజా, అంటే వైరస్ వల్ల ఏ వ్యాధులు వస్తాయి, బ్యాక్టీరియా వల్ల ఏ వ్యాధులు వస్తాయి, శిలీంధ్రాల వల్ల ఏ వ్యాధులు వస్తాయి, ప్రోటోజోవా వల్ల ఏ వ్యాధులు వస్తాయి, ఇవన్నీ మనకు ఫుల్ అవేర్నెస్ కలిగి ఉండాలి. అవి డాక్టర్స్ వాటికి తగ్గ మెడిసిన్ మనకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి తెలియాలి కదా ఈ డిసీజ్ దేని వల్ల వచ్చిందని. వైరస్కి సంబంధించిన డిసీజ్ వస్తే మనకి బ్యాక్టీరియాకి సంబంధించిన మెడిసిన్ అనేది ఇవ్వలేరు కదా. సో అలా అన్నమాట. వైరస్లకి బ్యాక్టీరియాలకి సంబంధించిన కొన్ని లక్షణాలు సేమ్ ఉంటాయి. వైరస్ వచ్చేసి మనకి వైరస్ బయట మాత్రం ఇన్యాక్టివ్గా ఉంటుంది. ఆతిథేయి శరీరంలో అయితే ఆతిథేయి శరీరంలోకి ప్రవేశించిన తర్వాతనే అది యాక్టివ్గా ఉండడం జరుగుతుంది. వైరస్ అనేది బయట ఉన్నప్పుడు ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంటుంది. అంటే ఒక వైరస్ మన జీవిలోకి ప్రవేశించిన తర్వాత మాత్రమే అది యాక్టివ్నెస్గా ఉంటుందన్నమాట. అప్పుడు మాత్రం అది వ్యాధి కలిగించే శక్తిని కలిగి ఉంటుంది. కొన్ని బ్యాక్టీరియాలు కూడా అంతే ఉంటాయి, కానీ అన్ని బ్యాక్టీరియాస్ అలా కాదు. ఓకేనా,
ఇంకొచ్చేసి మనం ఇప్పుడు ఏం చెప్పుకుందామంటే వీటికి వ్యాధి కారకాలకు వచ్చేసి వ్యాధులకు వచ్చేసి మనకి సూక్ష్మజీవనాశకాలు అనేది యాంటీబయాటిక్స్ అనేది వాడడం జరుగుతుంది. ఈ యాంటీబయాటిక్స్ ఏం చేస్తాయంటే సూక్ష్మజీవనాశకాలు కవచాన్ని నాశనం చేస్తాయి. సూక్ష్మజీవనాశకాలు యాంటీబయాటిక్స్ అనేవి ఏం చేస్తాయంటే కవచాన్ని ఏర్పరచుకోకుండా చేస్తాయి. కవచాన్ని ఏర్పరచుకోకుండా చేస్తాయి అన్నమాట. ఈ కవచం నిర్మించుకునే విధానాన్ని ఇది నిరోధించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్యాక్టీరియా అనుకుందాం, ఇది కవచం అంటే ఇది రక్షణగా ఉన్నట్టే కదా బ్యాక్టీరియాకి. కవచం అంటే రక్షణ. సో ఈ యాంటీబయాటిక్ వచ్చేసి మనకి దీని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ గురించి మనం చూసినట్లయితే కనుక ఇది బ్యాక్టీరియా. ఈ పెన్సిలిన్ అనేది కణకవచాన్ని ఏర్పరచుకోవడాన్ని నిరోధిస్తుంది. బ్యాక్టీరియా కణకవచాన్ని ఏర్పరచుకోలేదు. సో ఈ కణకవచం ఫామ్ అవ్వనప్పుడు ఇది ఈజీగా చనిపోతుంది. దీనికి రక్షణ లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, ఇది బ్యాక్టీరియా ఉంది, ఇది కణకవచం. ఈ కణకవచాన్ని ఏర్పరచుకుంటేనే ఇది సేఫ్గా ఉండగలుగుతుంది. ఇది కణకవచం, ఇది బ్యాక్టీరియా. ఇది సేఫ్గా ఉండాలంటే కణకవచం ఏర్పరచుకోవాలి. ఈ కణకవచం అనేది ఏర్పరచుకోకుండా చేస్తుంది పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్. ఇది లేనప్పుడు ఇది ఈజీగా చనిపోవడం జరుగుతుంది. ఓకేనా, ఇది మనకి పెన్సిలిన్కు ఉన్న ఇంపార్టెన్స్ అన్నమాట. పెన్సిలిన్ అనేది ఓన్లీ బ్యాక్టీరియా మీద మాత్రమే పనిచేస్తుంది. మనం ఈవెన్ కోల్డ్ వచ్చినప్పుడు కూడా హాస్పిటల్కి వెళ్తే యాంటీబయాటిక్ ఇవ్వడం జరుగుతుంది. యాంటీబయాటిక్ అసలు కోల్డ్ దేని వల్ల జరుగుతుందంటే ఆ వైరస్ వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్ అనేది యూజ్ అవ్వదు. ఈ పెన్సిలిన్ అనేది ఓన్లీ బ్యాక్టీరియల్ డిసీజెస్కి మాత్రమే పనిచేస్తుంది. వైరల్ డిసీజెస్తో పాటు బ్యాక్టీరియల్ డిసీజ్ కూడా రెండు కలిసి ఉంటే మాత్రం ఇది పనిచేస్తుంది. కానీ ఓన్లీ వైరస్కి మాత్రం ఇది పని చెయ్యదు. అంటే ఎటువంటి యాంటీబయాటిక్ మనం కోల్డ్కి కానీ ఇట్లా వైరస్ వల్ల వచ్చిన డిసీజెస్కి తీసుకోవద్దు. సో అందుకే మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మెడిసిన్ తీసుకోవాలి. మనకు అలవాటు అయిపోయింది, ఇప్పుడు ఏ చిన్న డిసీజ్ వచ్చినా యాంటీబయాటిక్ వేసుకుంటే క్యూర్ అవుతుంది అని మనం అనుకుంటాం. కానీ అది మన వ్యాధి నిరోధక వ్యవస్థని, మన ఇమ్యూన్ సిస్టమ్ని మనమే దెబ్బతీస్తున్నాం అన్నమాట. ఇమ్యూన్ సిస్టమ్ అనేది సప్రెస్ అయిపోతుంది. ఇమ్యూన్ సిస్టమ్ని మనమే నాశనం చేస్తున్నాం. ఎట్లా పడితే అట్లా మెడిసిన్ వేసుకోవడం వల్ల కావచ్చు, లేదంటే యాంటీబయాటిక్స్ మనకి డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండానే యాంటీబయాటిక్స్ వేసుకోవడం, ఇట్లాంటి వాటి వల్ల మన వ్యాధి నిరోధక వ్యవస్థని మనమే దెబ్బతీస్తున్నాం. ఇంకా వచ్చేసినట్లయితే మనం వ్యాధి ఎలా వ్యాపిస్తుంది అనేది చూద్దాం. వ్యాధి ఎలా వ్యాపిస్తుంది అంటే సాంక్రమిక వ్యాధులు ఎలా వ్యాపిస్తాయి అంటే కమ్యూనికేబుల్ డిసీజెస్. వ్యాధి ఎలాగైనా వ్యాపించవచ్చు. మనం ఇన్ఫెక్షియస్ డిసీజ్ కావచ్చు, నాన్ ఇన్ఫెక్షియస్ కావచ్చు, లేదంటే కమ్యూనికేబుల్ కావచ్చు. ఇట్లాంటి వాటివన్నీ టైప్స్ ఆఫ్ డిసీజెస్ చూసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక కోల్డ్ ఉన్న వ్యక్తి తుమ్ముతున్నాడు అనుకుందాం. కోల్డ్ ఉన్న వ్యక్తి తుమ్ముతుంటే తుంపర్లు గాల్లోకి పడతాయి. తుంపర్లు గాల్లో అంటే బరువున్న తుంపర్లు నేల మీదకి చేరుతాయి. అంటే నీటితో కూడిన తేమతో కూడిన తుంపర్లు, తేలిగ్గా ఉన్న తుంపర్లు ఇలా వ్యాపిస్తాయి అన్నమాట. ఇలా వ్యాపించి ఒక వ్యక్తికి సంక్రమిస్తాయి, ఒక వ్యక్తికి సంక్రమించడం జరుగుతుంది. ఓకేనా, ఇది ఈ విధంగా తనకి కోల్డ్ అనేది వ్యాపిస్తుంది అనమాట, ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి. ఆ వైరస్ ఉన్న తుంపర్లు అనేది గాలిలో వ్యాపించడం వల్ల ఇది జరుగుతుంది. ఇంకొకటి వచ్చేసి మనకి కలరా కానీ రక్త విరోచనాలు కానీ కలరా కావచ్చు, రక్త విరోచనాలు కావచ్చు, నీటి వల్ల వ్యాపిస్తాయి. నీటి వల్ల అంటే బహిరంగ మలమూత్ర విసర్జన బహిరంగ మలమూత్ర విసర్జన వల్ల వాటర్లో అనేది కలరా మరియు రక్త విరోచనాలు కలిగే సూక్ష్మజీవి ఉండడం వల్ల ఆ నీరు తాగిన వాళ్ళకి ఎవరైతే ఆ నీరు కలుషితమైన నీరు తాగుతున్నారో ఈ కలరా మరియు రక్త విరోచనాలు అనేది
వ్యాపించడం జరుగుతుంది. రక్షిత మంచినీరు సరిగ్గా లేని ఏరియాలో మనం ఇవి గమనించడానికి అవకాశం ఉంది. ఓకేనా. ఇంకా మనకి కొన్ని లైంగిక వ్యాధులు ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, గనేరియా కావచ్చు, సిఫిలిస్ కావచ్చు, హెచ్ఐవి కావచ్చు. గనేరియా, సిఫిలిస్, హెచ్ఐవి వీటన్ని కూడా మనకి వ్యాపించే ఛాన్స్ ఉంది ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి త్రూ ద సెక్సువల్ కాంటాక్ట్. ఓకేనా. హెచ్ఐవి అయితే మనకి గనేరియా కావచ్చు, సెక్సువల్ కాంటాక్ట్, సిఫిలిస్ కావచ్చు, సెక్సువల్ కాంటాక్ట్ ద్వారా వస్తాయి. హెచ్ఐవి అనేది మనకి తల్లి నుంచి బిడ్డకి పాలిస్తున్నప్పుడు కావచ్చు, గర్భిణీ దశలో ఉన్నప్పుడు కావచ్చు మనకి వ్యాపించే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ అంటే ఈ రోజుల్లో నవేడేస్ మనకి మందులు రావడం జరిగింది. తల్లి నుంచి బిడ్డకు వ్యాపించకుండా మెడిసిన్ అనేది కనిపెట్టడం జరిగింది. కానీ రక్త మార్పిడి జరిగితే మాత్రం కంపల్సరీ హెచ్ఐవి అనేది వ్యాపిస్తుంది. కొన్ని వ్యాధులు అనేవి వాహకాల ద్వారా వ్యాపిస్తాయి. వాహకాలు, వెక్టార్స్ వ్యాధి కలిగించేవి. దోమలు ఉన్నాయి, వెక్టార్స్గా సర్వైవ్ అవుతాయి. దోమలు కావచ్చు, ఈగలు కావచ్చు, కొన్ని కీటకాలు కావచ్చు, అవి వెక్టార్స్గా ఉంటాయి. అంటే ఓ వ్యాధిని ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి, ఇప్పుడు ఈ వ్యక్తికి మలేరియా డిసీజ్ ఉంది అనుకుందాం. దీన్ని మలేరియా కాదు, డెంగ్యూ ఉంది అనుకుందాం. ఇతని దోమ కుట్టింది. ఇందులో వ్యాధికారకాలు అనేవి ఈ వ్యక్తి నుంచి ఈ దోమలోకి ప్రవేశించడం జరిగింది. దీని తర్వాత ఇవి వెళ్ళి వేరే వ్యక్తిని కుట్టినప్పుడు ఆ వ్యాధికారకాలు అనేవి ఈ వ్యక్తికి ప్రవేశించడం జరుగుతుంది. ఇలాగ వాహకాల ద్వారా కూడా మనకి వ్యాధులు అనేవి వ్యాపిస్తూ ఉంటాయి. వెక్టార్స్ అంటాం మనం వీటిని. మళ్ళీ ఇంకా ఆడదోమలు గుడ్లు పెట్టడానికి ఆతిథేయ అనేది యూజ్ అవుతుంది. కొన్ని వ్యాధులు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి వ్యాధి ఎలా కణజాల వ్యవస్థలో కావచ్చు, అవయవ వ్యవస్థలో కావచ్చు చాలా మార్పులు రావడం జరుగుతుంది. ముక్కు ద్వారా ఏవైనా వ్యాధి కారకాలు మనకి ప్రవేశించినట్లయితే అవి రెస్పిరేటరీ వ్యవస్థల మీద ప్రభావాన్ని చూపిస్తాయి. అంటే మనం గాలి ద్వారా పీల్చుకుంటున్నప్పుడు ముక్కు ద్వారా మనకి లోపలికి ప్రవేశించినట్లయితే ఊపిరితిత్తులకి చేరే అవకాశం ఉంటుంది. ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధి ముక్కు ద్వారా గాలి. ఓకేనా. అదే నోటి ద్వారా అయితే జీర్ణాశయాన్ని చేరి మనకి టైఫాయిడ్ లాంటి వ్యాధిని కలిగించడం జరుగుతుంది. క్షయవ్యాధిని కలిగించే బ్యాక్టీరియా కూడా మనకి గాలి ద్వారానే ముక్కులోకి వెళ్ళిపోవడం గాలి పీల్చుకుంటున్నప్పుడు ముక్కులోకి వెళ్ళి ఆ వ్యాధిని కలిగించడం జరుగుతుంది. అదే నోటి ద్వారా అయితే జీర్ణాశయం చిన్న పేగుల్లో గోడల్లో నిల్వ ఉండి వ్యాధిని కలిగజేస్తాయి. అది వచ్చేసి మనకి టైఫాయిడ్ అన్నమాట. వైరస్ వల్ల కాలేయంలో చేరడం వల్ల మనకి కామెర్లు అనేది రావడం జరుగుతుంది. కాలేయం చేరడం వల్ల కామెర్లు రావడం జరుగుతుంది. ఇలా వ్యాధి అనేది ఇన్ని రకాలుగా మనకి వ్యాపిస్తుంది అనమాట. వైరస్ సోకిన ప్రతిసారి కామెర్లు వ్యాపిస్తుందా అంటే కాదనే చెప్పాలి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనకి ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఐవి వైరస్ తీసుకున్నాం అనుకోండి, అది లైంగిక అవయవాల ద్వారా మనకి ప్రవేశిస్తుంది. కానీ ఓన్లీ లైంగిక అవయవాలకే వ్యాధిని కలిగిస్తుందా అంటే కాదనే చెప్పాలి. అది శరీరం మొత్తం అసంక్రామ్యత వ్యవస్థను పూర్తిగా దెబ్బతీస్తుంది. పూర్తిగా దెబ్బతీయడం జరుగుతుంది హెచ్ఐవి వైరస్ అనేది. ఓకేనా. ఇప్పుడు మలేరియా చూసుకున్నట్లయితే కనుక దోమకాటు ద్వారా మనకు ప్రవేశించి కాలేయంలోకి వెళ్ళి అక్కడ నుంచి ఆర్బీసీని చేరుతుంది అనమాట. ఆర్బీసీని చేరి మనకి అది డెవలప్మెంట్ ఫామ్ అయి త్రూ మనకి ఎగ్స్ అట్లా డెవలప్మెంటల్ స్టేజెస్ ఉంటాయి. ఇంటర్మీడియట్లో ఉంటుంది మనకి, అది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అక్కడ చూద్దాం.
సో ఇట్లా అనమాట. మలేరియా వ్యాధికారకం, దోమ నుంచి కాలేయం, కాలేయం నుంచి ఎర్ర రక్త కణాలు. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే వ్యాధికారక జీవులు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కావచ్చు, నిమోనియా కావచ్చు, ట్యూబర్కులోసిస్ కావచ్చు, ఇట్లాంటివి. లేదంటే వ్యాధికారక జీవులు నోటి ద్వారా ప్రవేశిస్తే జీర్ణాశయం నుంచి చిన్నపేగు, అలాగే మనకి టైఫాయిడ్ వ్యాధి రావడం జరుగుతుంది. లేదంటే కాలేయాన్ని వైరస్ కాలేయాన్ని చేరడం వల్ల కామెర్లు లాంటి వ్యాధి రావడం జరుగుతుంది. ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉన్నాం కదా. ఇంకా హెచ్ఐవి లైంగిక అవయవాల ద్వారా ప్రవేశించినప్పటికీ కూడా అది శరీరం మొత్తం వ్యాపించి అసంక్రామిత వ్యవస్థను దెబ్బతీస్తుంది. అసలు ఈ వ్యాధులు అనే వాటిని ఎలా నయం చేయాలి, రాకుండా ఎలా చూసుకోవాలి అంటే ఫస్ట్ నుంచి మనకి ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. సెక్స్ డిసీజెస్ రాకుండా సెక్సువల్ ఎడ్యుకేషన్ అనేది మనకి చిన్న లోయర్ క్లాస్లోనే మనకి ఇంట్రడ్యూస్ చేయాలి. ఓకేనా. ఇంటర్మీడియట్లో ఉంది మనకి సెక్సువల్ డిసీజెస్ ఏంటవి, ఎలా వ్యాపిస్తాయి, ఇవన్నీ మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంది. కానీ అవి స్కూల్ నుంచి దాని మీద మనకి అవేర్నెస్ రావడం అనేది స్టార్ట్ చేయాలి. ఫస్ట్ బయాలజీ చదువుకోవడానికి చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు. హ్యూమన్ ఫిజియాలజీ ఉంటుంది ఇంటర్మీడియట్లో మొత్తం, కానీ అది ప్రాపర్ నాలెడ్జ్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి మనకి సెక్సువల్ ఎడ్యుకేషన్ అంటేనే సిగ్గుపడడం, ఒకరు చూసుకొని నవ్వుకోవడం, రిప్రొడక్షన్ లెసన్ చెప్పే టైంలో, స్కూల్ టైంలో ఒకరు చూసుకొని నవ్వుకోవడం, లేదంటే స్కూల్ టైంలో అంత లేదు, ఇంటర్మీడియట్లో అయితే పూర్తిగా ఇచ్చారు. హ్యూమన్ రిప్రొడక్షన్ సిస్టమ్ అనేది, హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్ అనే వాటిలో మనకి రిప్రొడక్టివ్ డిసీజెస్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. లైక్ లైంగిక వ్యాధుల గురించి, హెచ్ఐవి లాంటి కానీ, గనేరియా లాంటి కానీ, సిఫిలిస్ లాంటి కానీ. వ్యాధిని నయం చేయడం కంటే అసలు నివారించడం, వ్యాధి వచ్చాక మనం ఎలా నయం చేయాలి అని ఆలోచిస్తున్నాం తప్పిస్తే అసలు వ్యాధి రాకుండా ఎలా చూసుకోవాలనేది మనం దాని మీద ఫోకస్ చేయట్లేదు. వ్యాయామం కావచ్చు, ఎక్సర్సైజ్, యోగా ఇట్లాంటి వాటివన్నీ చేయకపోవడం వల్ల స్థూలకాయత్వం అనేది రావడం జరుగుతుంది. డయాబెటీస్ కూడా ఇప్పుడు మరీ చిన్న ఏజ్లోనే డయాబెటీస్ రావడం, లేదంటే థైరాయిడ్ డిసీజ్కి గురి కావడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, స్ట్రెస్ వల్ల, ఇవన్నీ చిన్న చిన్న వాటికే ఎక్కువగా ఫీల్ అయిపోయి స్ట్రెస్ తీసుకోవడం వల్ల కావచ్చు, లేదంటే ఫుడ్ హ్యాబిట్స్, జంక్ ఫుడ్ తినడం వల్ల కావచ్చు, శారీరకంగా వ్యాయామం లేకపోవడం వల్ల కావచ్చు, స్థూలకాయత్వం రావడం, థైరాయిడ్ రావడం, డయాబెటీస్ రావడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే మనకి శరీర అసంక్రామిత వ్యవస్థ లోపిస్తే కనుక, అంటే మనం ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు కొంతమంది ఒక 5 మెంబర్స్ని మీరు ఒక గ్రూప్గా తీసుకొని అబ్జర్వ్ చేస్తే ఏంటంటే కొంతమంది హెల్దీగా ఉంటారు. అంటే ఏదైనా వ్యాధి వచ్చినప్పటికీ కూడా వాళ్ళు పుష్టిక ఆహారం తీసుకోవడం కానీ, పిల్లలతో సరదాగా ఆడుకోవడం కావచ్చు, వాళ్ళ హోంవర్క్ వాళ్ళు చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ కొంతమంది పిల్లలు చిన్న వ్యాధికే, చిన్న జలుబు కావచ్చు, కొంచెం దగ్గు వచ్చినా కూడా నీరసపడిపోయి స్కూల్కి ఆబ్సెంట్ అవ్వడం కానీ, ఇంట్లో పడుకోవడం కానీ, ఇంజెక్షన్స్ యూజ్ చేయడం, ట్యాబ్లెట్స్ వేసుకోవడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో దానికి రీజన్ ఏంటి అంటే అసంక్రామిత వ్యవస్థ, వాళ్ళ శరీరంలో ఉన్న ఇమ్యూన్ పవర్ అట్లాంటిది. వాళ్ళ బాడీ మనకి బాడీలోకి ప్రవేశించిన ఫారెన్ బాడీ అంటే వ్యాధికారకంతో సరిగా ఫైట్ చేయలేకపోతుంది. దీనికి రీజన్ ఏంటి అంటే పౌష్టికాహార లోపమని కావచ్చు, కొంతమందికి జన్యుపరమైనది ఉండొచ్చు, ఎప్పుడు నీరసంగానే ఉంటారు ఏ వ్యాధి లేకపోయినా కూడా. అట్లాంటి రీజన్స్ కూడా చెప్పొచ్చు. మనకి ఇప్పుడు స్మాల్ పాక్స్ ఉంది, అది ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. అంటే ఇప్పుడు లేదు, పూర్తిగా నశించిపోయింది. ఇప్పుడైతే పూర్తిగా నశించిపోయింది. పూర్వపు రోజులు ఈ స్మాల్ పాక్స్ ఉన్న అమ్మవారు అంటాం కదా, ఈ స్మాల్ పాక్స్ సోకిన వ్యక్తుల దగ్గరికి ఎవరైనా వెళ్ళాలంటేనే భయపడేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు కూడా సోకుతుంది అనేసి. కానీ కొంతమంది మాత్రం డాక్టర్స్ వాళ్ళకి వైద్యం చేయడం మానలేదు, చేస్తూనే ఉన్నారు. అంత భయంకరమైన వ్యాధి, దీనివల్ల కుప్పలు మనుషులు చనిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు పూర్తిగా నిర్మూలించబడింది ఈ వ్యాధి అనేది. ఈ వ్యాధి ఒకసారి వచ్చిన తర్వాతకి మళ్ళీ సెకండ్ టైం అనేది రాదనమాట. ఎందుకు రాదు అంటే ఫస్ట్ ఈ వ్యాధి మనకు వచ్చినప్పుడు, స్మాల్ పాక్స్ వచ్చినప్పుడు యాంటీబాడీస్ అనేవి మన శరీరంలో ఫామ్ అవుతాయి. అదే నెక్స్ట్ టైం ఇది మన బాడీలోకి ఎంటర్ అవ్వగానే నువ్వు ఆల్రెడీ వచ్చావు కదా అనేది గుర్తు చేసుకొని దాంతో ఫైట్ చేయడం
ఇది చేస్తుంది అనమాట. సో అట్లా ఒకసారి వచ్చిన వ్యాధి సెకండ్ టైం ఈవెన్ ఎంటర్ అయినా కూడా మన బాడీ ఫైట్ చేసి దాన్ని చంపేయడం జరుగుతుంది. అలా స్మాల్ పాక్స్ లాంటివి ఒకసారి వస్తే మళ్ళీ సెకండ్ టైం రావు. కొన్ని వ్యాక్సిన్స్ మాత్రం ప్రాపర్గా పిల్లలకి మనం ఇప్పించాలి. కొన్ని ఒక 5 years వరకు ఆర్ 11 years వరకు వ్యాక్సిన్స్ ఇస్తూనే ఉంటారు. 9 months 8 months వరకు ఎవ్రీ మంత్ వ్యాక్సిన్స్ ఇస్తారు. అవి అంగన్వాడీలో కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్స్లో కావచ్చు, కంపల్సరీ ఇప్పించాలి మర్చిపోకుండా. ఓకేనా? ఇట్లాంటివన్నీ జాగ్రత్తలు తీసుకొని వ్యాక్సిన్స్ ప్రాపర్గా పిల్లలకి వేయించుకొని పౌష్టికాహారం అందించడం వల్ల కావచ్చు, లేదంటే మెంటల్ ప్రెషర్కి వాళ్ళని గురి చేయకుండా చదువు ఇట్లాంటివన్నీ, లేదంటే ఏదైనా వర్క్ చెయ్యని వాళ్ళని ప్రెషర్ పెట్టకుండా ఇట్లాంటి వాటి అన్నీ చేయడం వల్ల వాళ్ళకి మెంటల్ ప్రెషర్ ఇవ్వకుండా శారీరకంగా మంచి పౌష్టికాహారం ఇవ్వాలి, మెంటల్గా ప్రెషర్ ఇవ్వాలి, సోషల్ వెల్బీయింగ్ కూడా నేర్పించాలి. అంటే సామాజికంగా అందరితో హెల్తీ రిలేషన్ మెయింటైన్ చేసేలాగా మనం చూసుకోవాలి. అవన్నీ చిన్నప్పటి నుంచే మనం పిల్లలకి నేర్పిస్తూ ఉండాలన్నమాట. ఓకేనా? వ్యాధి వచ్చినాక నయం చేయడం కంటే అసలు వ్యాధిని రాకుండా చూసుకునే దానికి మనం ట్రై చేయాలి. ఓకేనా? ఇది మనకి 11th లెసన్, మనకి అనారోగ్యం ఎందుకు కలుగుతుంది అనేది ఈ లెసన్ అనమాట. థ్యాంక్ యూ.